హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ మైండ్ బ్లాక్ సాంగ్ తో మూడో రోజు ఫుల్ జోష్ గా కంటెస్టెంట్స్ స్టార్ట్ చేశారు. డాన్సుల్లో అందరూ పోటీ పడ్డారు. ఆ తర్వాత పృథ్వీ పొరపాటున టూత్ పేస్ట్ బదులుగా బ్రష్ పైన ఫేస్ వాష్ పెట్టుకోవడంతో బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పోశాయి. నిఖిల్ తో పాటు మిగిలిన వాళ్ళు అతన్ని ఆట పట్టించారు. ఆ తర్వాత శేఖర్ భాషకు బేబక్క కరాటే నేర్పించింది. సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలు చెప్పింది. హౌస్ లోని చీఫ్స్ తమ సొంత సైన్యాన్ని నిర్మించుకునే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు. బేబక్క శేఖర్ భాష నబీద్లకు మాత్రం చీఫ్ అయ్యే అవకాశం లేదని ప్రకటించారు. నచ్చిన కాన్లో చేరే అవకాశాన్ని వారికి ఇచ్చాడు. మీరు తీసుకునే నిర్ణయం మీ ప్రయాణంపై ప్రభావాన్ని చూపించొచ్చని బిగ్ బాస్ అన్నాడు. చీఫ్స్ చైర్స్ పై నిఖిల్, నైనిక, యష్మి గౌడ్ కూర్చున్నారు. తొలుత శేఖర్ యష్మి టీంలో చేరుతున్నట్లుగా చెప్పారు. నా చిట్టా మొత్తం యష్మికి తెలుసు కాబట్టి తాను ఆమె టీంలో ఉండబోతున్నట్లు వెల్లడించారు. నిఖిల్ లో లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయని, అందుకే అతడి టీంలో తాను చేరబోతున్నట్లు బేబక్క అన్నది. నైనిక టీంలో నబీద్ చేరాడు. మిగిలిన టీమ్మేట్స్ సెలెక్ట్ చేసుకునే బాధ్యతలను చీఫ్ కు అప్పగించారు బిగ్ బాస్. తమ టీంలో ఉంటే ప్లస్ ఏమిటో ఒక్కో చీఫ్ కంటెస్టెంట్స్ అందరికి వివరించారు. ప్రేరణను తమ టీంలో చేర్చుకునేందుకు నిఖిల్, యష్మి పోటీ పడ్డారు. నిఖిల్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రేరణ యష్మి టీంలో చేరింది. ఆదిత్య, సీత, విష్ణుప్రియలకు నైనిక తన టీంలో చేర్చుకున్నది. ఆ తర్వాత అభయ్, నవీన్, పృథ్వీలను తమ టీంలో చేరాలని నిఖిల్ కోరాడు. కానీ వారు మాత్రం యష్మి టీంలో చేరారు. చివరగా సోనియాకు ఆప్షన్ లేకపోవడంతో నిఖిల్ టీంలో చేరింది. నైనిక, యష్మి క్లాన్ లో మెంబర్స్ ఎక్కువగా ఉండటంతో మీ రెండిటిలో ఏది బెస్ట్ అన్నది మీరే నిరూపించుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయకపోవడంతో బేబక్కకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. తన టవల్ ను ఆదిత్య, ఓం వాడటంతో ప్రేరణ అతడిపై సీరియస్ అయింది. ఆమెకు ఆదిత్య సారీ చెప్పాడు. ఆ తర్వాత బాత్రూమ్ యూజ్ చేసే విషయంలో యష్మితో మణికంఠ గొడవ పడ్డాడు. ఆ తర్వాత యష్మి, నైనిక టీంలకు బాల్ పట్టు, గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన టీం నిఖిల్ టీంలోని ఓ మెంబర్ ను తమ టీంలో చేర్చుకునే అవకాశం ఇచ్చాడు.